జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన శుభదినము. రాష్ట్రము ఏర్పడితే బహుజనులకు నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని రాష్ట్రం తెచ్చుకున్నాము. కానీ ఇక్కడ బహుజనులకు నీళ్ళేమో ఆంధ్ర రాష్ట్రానికి పోతున్నాయి, నిధులేమో అగ్రవర్ణాలైన వెలమ రెడ్లకు పోతున్నాయి, నియామకాలేమో ఈడబ్ల్యూఎస్ అనే ఒక నెపంతో అగ్రవర్ణాలలో పౌరులకే ఉద్యోగాలు చెందుతున్నాయి. సామాజిక తెలంగాణ అని చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వం తెచ్చుకొని బీసీలు ఓట్లేసే యంత్రాలుగా సృష్టించి కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో మా టీపీసీసీ అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారితో చెప్పించి రాష్ట్రంలో అధికారంకి వచ్చి ఇక్కడ బహుజనులకు తీరని అన్యాయము జరుగుతుంది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బడ్జెట్లో మేము ఎంతున్నామో అంత 20,000 కోట్లు పెడతామని కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి చెప్పి, కానీ సంవత్సరానికి 2,500 కోట్లే ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పటి వరకు ఈ విధంగా బహుజనులకు రాజ్యాధికారంలో వాటా లేదు, ఆర్థికంగా లేదు, ఎక్కడ సామాజికంగా లేదు, తీరని అన్యాయానికి లోనవుతుంది. కాబట్టి 90% జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయంగా ప్రాముఖ్యత లేదు. కాబట్టి గత 78 సంవత్సరాలలో కూడా రాజకీయంగా అగ్రవర్ణాలు అడుగడుగున అనగదొక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు ఒక కొత్త నాటకానికి ఆంధ్ర పాలకులు తెరదీస్తున్నారు. రాష్ట్రం ఏర్పడేటప్పుడు రాయల తెలంగాణ అన్నారు ఆంధ్ర పాలకులు. అట్లా ఎన్నో విధాల హైదరాబాదును యూటీగా చేస్తాము అని చెప్పిర్రు, రెండో రాజధానిగా చేద్దామని ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన శుభదినం కాబట్టి ఈ రాష్ట్రంలో బహుజనులకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాజకీయ వాటా దక్కడం లేదు, ఆర్థికంగా లేదు, ఉద్యోగ పరంగా లేదు. కాబట్టి మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన నేను బాలగోని బాలరాజ్ గౌడ్, మా కార్యవర్గం అంతా కూడా ఈరోజు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచే మా రాజకీయ పోరాటము మొదలు చేస్తున్నాము. బహుజనులకు రాజ్యాధికారము దక్కేదాకా కూడా మేమంతా కూడా పోరాటం చేస్తాము. ఎందుకంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, నేను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు మా కార్యవర్గం అంతా కూడా దామోదర్ గౌడ్, బైరుశేఖర్, ఐలెంకన్న, మా వైస్ చైర్మన్ అయిన దుర్గయ్య గౌడ్, ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ మరియు 2 సంస్థల కార్యవర్గం అంతా కూడా ఘనమైన నివాళులు అమరవీరులకు అర్పించినము. ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డ శుభ సందర్భంగా మా పోరాటం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాము. మేమంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. 375 సంవత్సరాల క్రితమే మా వీరుడైన మా సర్దార్ సర్వాయి పాపన్న ఇక్కడ రాజ్యమేలిన మా చరిత్ర ఉంది. కాబట్టి బహుజనులందరినీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐకమత్యం చేస్తాము, నిరంతరం పోరాటం చేస్తాము, రాజ్యాధికారం సంపాదిస్తాము. మేము ఎంతున్నామో మా అంత కులాల వారీగా రాజకీయ అధికారం పాలుపంచుకొని రాజకీయ జెండా ఈ గోల్కొండ కిలో మీద ఆ రోజు సర్దార్ సర్వాయి పాపాన్ని ఎట్లా ఎగిరేసిండో మేము కూడా బహుజనుల జెండా ఎగిరేసి బహుజన రాజ్యం తెస్తామని అమరవీరుల సాక్షిగా ప్రతినబూతున్నాము. ఈ రాష్ట్రంలో బహుజనులందరికీ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, నీళ్లు, నియామకాలలో ఎవరెంతున్నారో అంత వాటా సాధించే దిశగా నిరంతరము పోరాటం చేస్తూనే ఉంటామని
మీ ద్వారా తెలియజేస్తున్నా.